మేమైతే వినాయకుడి విగ్రహం కొనడానికి స్టార్ట్ అయ్యాము. ఇలాంటివి పెద్దవి కొద్దిగా చూస్తున్నాం ఎక్కడ బాగుంటుందో అని. ఇక్కడ లోపల ఒక షాప్ ఉందని చెప్తే లోపలికి వచ్చాం, చూస్తున్నాం. ఈడు చూడండి అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్తాడు. ఈడు చూడండి తిరిగాం. మా ఊరికి ఇది నచ్చింది అన్నాడు. దీన్ని చూడాలి మరి, దీన్ని ఎంత చెప్తారు ఏంది అనేది. కొమ్మలు అయితే మాత్రం చాలా బాగున్నాయి గాయస్, చాలా పెద్దగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. బడ్జెట్ కూడా అంతగా ఉన్నాయి, తక్కువ ఏం లేదు. చూడండి అది అక్కడ చూడండి, అక్కడ చాలా బాగుంది. అది దాని ఆపోజిట్గా ఇంకోటి ఉంది, చాలా బాగుంది. మా వాళ్ళు చూడండి ఎట్ట వెళ్తుంటారు ఇటు అటు. హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష. మేమైతే చాలా షాప్స్ తిరిగి బొమ్మ కొనడానికి బాగా అలిసిపోయాం. వర్షం కూడా పడుతుంది విజయవాడలో. చల్లగా వేడిగా ఏదైనా చేయాలనిపించి చల్లదనంలో వేడిగా ఒక మావాడు గ్రీన్ టీ తీసుకున్నాడు, సారీ లెమన్ టీ తీసుకున్నాడు. బ్లాక్ కాఫీ కలిపెట్టి సరదాగా తాగా ఎంజాయ్ పండుగ. మొత్తానికి అయితే బొమ్మ కొనేసాం గైస్. ఇదిగో మావాడు కర్పూరం ముట్టిస్తుండు, అది కొద్దిగా తిప్పేసి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోద్దామని. ఇంతలో మావాడు చూడండి కంగారు ఎక్కువ, దాన్ని కింద వేసేస్తాడు. ఫస్ట్ రౌండ్ తిప్పక ముందే కింద వేసేస్తాడు దాన్ని. అది పడేసాడు, కొబ్బరికాయ కొడతాడు కదా, దానికి అది కూడా తిన్న టైర్ కిందకి పోద్ది, అది నిమ్మకాయ పోయినట్టు. మొత్తానికి అయితే మా ప్రయాణం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకండి బండిలో ఎక్కిచ్చేసాం, తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు నైట్ ప్లేస్కి సెట్ చేసాం, అది పెట్టడానికి ప్లేస్కి మొత్తం సెట్టింగ్ అవుతుంది. డెకరేషన్ చేయాలి, ఇంకా డెకరేషన్ చేసిన తర్వాత చూద్దాం, మిగిలింది మీకు పెడతా మళ్ళీ. చాలా కష్టంగా గుడ్ మార్నింగ్. నాకు నిద్ర వస్తుంది, రావలేదు. నేను పులిహార ఎక్కువ తింటాడండి. ప్రసాదం అంటారు, అన్నం తిన్నది తింటాడు. సైకో ప్రసాదం కోసం వెయిట్ చేస్తారు. ప్రసాదం ఇది అట తింటావు, ప్రసాదం చెప్పు. ప్రసాదం బ్యాచ్ ముగ్గురు కూడా. ఆ కళ్ళు చూసావి, ఆ మూతి చూసావా ఎట్టన్నాడు, లేట్ అయ్యింది. ఇదైతే డెకరేషన్ చేయకముందండి, కొద్దిగా అలాగా వీడియో తీసాం. పంతులు గారు రాకముందు ఏం చేయాలో మనకు తెలియక మన డెకరేషన్ మనం చేసుకున్నాం. ఇదిగో చూడండి, మహేంద్రనేమో పంతులు గారు రాకముందు పూజ సామాన్లు ఉన్నాయి లేదా అన్నీ చెక్ చేసుకుంటాడు, మళ్ళీ ఎక్కడ పరిగెట్టాలేమో అని. దాని తర్వాత అలాగా చిన్నగా సరదాగా ఒక వీడియో తీసుకున్నాం మేము, ఎలా వచ్చింది ఏంటి అనేది. తర్వాత పంతులు గారు వచ్చారు, ఆ మొహాన్ని అది ఓపెన్ చేయమని చెప్పారు. ఓపెన్ చేస్తున్నాను నేనైతే. దిగాను, బైక్ ఎక్కి ఓపెన్ చేసి దిగేసి మొత్తం క్లీన్ చేసాం. క్లీన్ చేసిన తర్వాత పంతులు గారు ఏదో చెప్పారు. మళ్ళీ పంతులు గారు చాలా సరదాగా ఆడుతూ పాడుతూ మనతో పాటు పని మొత్తం చేసేసారు. మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అదిగో భాస్కర్ అన్న వచ్చాడండి. భాస్కర్ అన్నకి ఫోటోలు పిచ్చి ఎక్కువ అసలే. ఇదిగో స్టార్ట్ చేస్తాడు ఈ పక్కన, అదిగోండి అందరితో. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాడు మళ్ళీ. భాస్కర్ అన్నతో ఫోటోలు గొప్పించారు, చాలా కష్టం. వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా, మాలో చెడునే ముంచాలయ్యా, లోలో అహమే వంచాలయ్యా, నీలో తెలివే పంచాలయ్యా, ఇంతకు మించి కోరేందుకు లేదు. ఫాస్ట్గా అయితే పూజకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసాం. అన్నీ రెడీగా పెట్టి పంతులు గారికి పెట్టాలని చెప్పేసి ఫాస్ట్గా పనులన్నీ ముగించుకొని పూజకి రెడీ చేసుకున్నాం.
అందులో కొన్ని మనకు తెలియనివి ఉంటాయి కదా, పంతులు గారు వచ్చి చెప్తారు. ఒత్తులు ఇన్ని పెట్టండి, ఎలా పెట్టండి అని చెప్పి అవన్నీ ఫాస్ట్గా చుట్టేసి అందులో ఆయిల్ వేసేసి పెట్టేసి రెడీగా ఉంచుకుంటాను పూజ స్టార్ట్ అయిపోవడానికి. పంతులు గారు అయితే బొట్లు పెట్టమని చెప్పారు. నేనైతే పైకి ఎక్కా బొట్లు పెట్టడానికి. ఫాస్ట్గా బొట్లు కూడా పెట్టేసిన తర్వాత పూజకి టైం అవుతుంది బాబు, తొందరగా పెట్టండి అని పంతులు గారు అన్నంతో ఫాస్ట్గా పెట్టేసి వెంటనే దండలు కూడా తీసుకొచ్చారు. దండలు కూడా వేసేసాం. 2 రకాలుగా వేయమన్నారు. అంటే కొద్దిగా కనిపించేటట్టు వేయమన్నారు, పెద్ద రకంగా ఏం లేదు. వేసిన తర్వాత మొత్తానికి వెనక కొద్దిగా లూజ్ అయితే మళ్ళీ తీసి కట్టేసి పెట్టేసాం. తర్వాత పత్తిరాకులు అవన్నీ మొత్తానికి డెకరేషన్ చేసేయమన్నారు. ఎక్కడ పెట్టమన్నారు అక్కడ పెట్టేసాం. అలాగా ఈ మా భాస్కరన్తో అయితే కష్టమే, ఫోటోలు లేని ఏం లేదు. మనిషి ఫోటోలు అంటాడు. నేనైతే 2 నిమిషాలు అలా పైన ఉండిపోయా, పంతులు గారు ఇంకేం చెప్పట్లేదని. సకల కళ్యాణ భాజన ప్రజాయే భూషణ సమజం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తేషాం మంగళమేషాం వృద్ధిస్వ భగవన్ మంగళాయతనం హరిం లాభస్తేషాం వ్యాస్తేషాం గురుస్తేషాం సదాభవః ఏషాం ఇందీవరస్యామ హృదయాస్తో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సముపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోపాన్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే ఓం లక్ష్మీ నారాయణ శర్మః వాణీ హిరణ్యగర్భాభ్యో నమః అరుంధతి వశిష్ఠాభ్యో నమః సీతారామాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. మొత్తానికి అయితే పూజ అయిపోయింది. ఇప్పుడు మాకు నచ్చింది ప్రసాదం పెడతాం. ప్రసాదం నేనైతే ప్రసాదం పంచేద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకనంటే మళ్ళీ మా వాళ్ళు ఎవరు పంచినా సరే ప్రసాదం మిగల్చరు, పులిహోర కదా మొత్తం లాగేస్తారు. అందుకని నేనే తీసుకున్నా. ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో నాకు కొద్దిగా ఉంచుకోవాలి కదా నేను, లేదంటే నన్ను మొత్తం లాగేస్తారు. నేను అక్కడ ప్రసాదం ఇస్తుంటే ఈలోపు మా ఫ్రెండ్స్ అందరూ ఫోటోలు దిగుతుంటారు చక్కగా. నేనేమో అలా వెళ్ళి అందరికీ ప్రసాదం పంచుతున్నా. ఈ గ్యాప్లో మా వాళ్ళు ఫోటోల మీద ఫోటోలు దిగుతున్నారు. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకు
దగ్గరకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఈ నిఖిల్ ఇక్కడ గుర్తున్నాడా మీకు? ఆల్రెడీ 2 సార్లు వచ్చాడు, గుర్తున్నాడా? మళ్ళీ వచ్చిండు. మా వాడు చూసారా ప్రశాంతం బాగుందని ఎట్లా తీసుకుంటాడు. నా ఐరన్ గజ్జల మధ్యలో చేయి పెట్టి మధ్యలో ఉండి తీసుకుంటాడు. ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఎవర్రా మీరంతా అని. సో గైస్ మొత్తం అయితే కంప్లీట్గా అందరికీ మ్యాక్సిమం కనిపించే వాళ్ళందరికీ ఇచ్చేసాం. మిగిలింది ఇంకా మేము తీసుకెళ్తున్నాం. ఇదిగో మళ్ళీ వచ్చింది చూడండి మా నాదన్న పులిహోర రాజా. ప్రసాదం పంచితే ఇది ప్లస్ పాయింట్ గైస్. లాస్ట్లో చూసారా మిగతా ప్లేట్లు వేసుకొని ప్రశాంతంగా తింటున్నాం, ఏ ఇబ్బంది లేకుండా. ఎవరు చూడరు, చక్కగా దాచుకుంటూ ఎవరు చూడకుండా ప్రశాంతం తీస్తున్నాం. ఈలో మా అన్న వెనక నుండి తీస్తూనే ఉన్నాడు. పర్లేదు తమ్ముడు అందరూ తీసుకోండి, ఇది నేను తీస్తా అన్నాడు. సరే అని తీసి క్లిప్ అవుట్ పెట్టుకున్నాం. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లు ఉంటే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టైం పాస్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. ఓకే, నేను మీ చిలిపి రాజా ఉంటా, బాయ్.